ఇండియాలో జరిగిన డేంజరస్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటే మీలో ఎంతమంది చెప్తారు? మీలో ఎంతమంది తెలుసు 2024 ఒడిస్సా ట్రైన్ యాక్సిడెంట్ అండ్ 2025 ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాష్, ఆర్సీబీ స్టాంపేడ్? మీరందరూ ఇవి చెప్తారు. ఇలాంటివి ఇండియాలో ఒక ఇయర్ లో ఎన్నో జరుగుతుంటాయి, కానీ మనకు అవన్నీ ఏం తెలియదు. బట్ ఈ 2024-2025 లో జరిగిన మోస్ట్ డేంజరస్ ఇన్సిడెంట్స్. హిస్టారికల్ గా మోస్ట్ డేంజరస్ ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? 1984 భూపాల్ ట్రాజెడీ. వన్ ఆఫ్ ద వరల్డ్స్ వర్స్ట్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ ఇది. న్యూక్లియర్ బాంబు కన్నా చాలా చాలా డేంజరస్ ఇన్సిడెంట్ ఇది ఇండియాలో. ఇది ఒక పెస్టిసైడ్ ప్లాంట్. ఇది భూపాల్లో ఉంటది, మధ్యప్రదేశ్. మిథైల్ ఐసోసైనైట్ ఒక హైలీ టాక్సిక్ గ్యాస్ కి ఎక్స్పోజ్ అయింది ఆ రోజు. అప్రాక్సిమేట్లీ 5,58,000 ఇంజురీస్, ఇంక్లూడింగ్ 38,000 టెంపరీ పార్షల్ ఇంజురీస్, 3,900 పర్మనెంట్ ఇంజురీస్. ఈ నంబర్ వింటేనే తెలుస్తుంది ఇది ఎందుకు ఇంత డేంజరస్ ఇన్సిడెంట్ అని. ఇమీడియట్ డెత్స్ 2,259 అండ్ 2 weeks లో 8,000 మెంబర్స్ చనిపోయారు. గవర్నమెంట్ వల్ల కంపెన్సేషన్ కూడా ఇచ్చింది. బట్ ఎంత ఇచ్చినా నథింగ్ ఈస్ మోర్ గ్రేటర్ దాన్ అవర్ హ్యూమన్ లైఫ్. మన మనిషి ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు. ఆ రోజు వాళ్ళు ఇలా అనుకుని ఉండరు సాయంత్రం కల్లా ఇలా అవుతుందని. బట్ వి లాస్ట్. ఈ న్యాచురల్ ఫినామినా వల్ల ఈ రోజు కూడా సఫర్ అవుతున్నారు చాలా మంది ఈ ఇన్సిడెంట్ వల్ల. ఆ నంబర్ వినండి ఒకసారి. 5 lakhs దగ్గర ఉంది. 5 lakhs ఇంజురీస్ అంటే అదేం చిన్న విషయం కాదు. ఒక 2 weeks లో 8,000 మెంబర్స్ చనిపోయారంటే అది మాట కాదు. ఐ హోప్ దర్ ఫ్యామిలీస్ ఆర్ సేఫ్ అండ్ లీడింగ్ ఏ గుడ్ లైఫ్. అక్కడ ఎవరి తప్పున్నా తప్పు లేకపోయినా ఇట్స్ ఎ న్యాచురల్ ఫినామినా. ఇట్స్ మోర్ డేంజరస్ దాన్ న్యూక్లియర్ పవర్. చాలా మందికి తెలిసి ఉండదు ఇది. హోప్ యూ గెట్